హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ రియల్ ఎస్టేట్ కర్నూల్. మన ఛానల్లో పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే మన ఛానల్ని వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మనం పెట్టే ప్రతి ప్రాపర్టీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, మనం చూస్తున్న వెంచరు వచ్చి న్యూ కలికి భగవాన్ రియల్ ఎస్టేట్ వారి కలికి నగర్ 2 అట్ ఎల్పేట వెంచర్. ఈ వెంచర్కి మనం రావాలంటే కర్నూలు బస్టాండ్ నుంచి బళ్ళారి చౌరస్తా నుంచి ఉల్చాల రోడ్డుకి వెళ్ళే మార్గంలోకి రావాలి. అక్కడ నుంచి స్కంద ఐబిఎస్కేస్ కాలనీ, ఆదిత్య నగరు, ఎల్పేట పక్కనే, ఎల్పేటను ఆనుకునే ఉంటుందండి ఈ వెంచరు. ఎల్పేట నుంచి రోడ్డు నుంచి వస్తుంది. కేవలం కర్నూలు నుంచి ఈ మన వెంచర్కి రావడానికి 3 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఇక్కడికి రావాలంటే ఇక్కడ మన వెంచర్లో వచ్చేసి 30 అడుగుల రోడ్లు, 33 అడుగుల సిమెంట్ రోడ్లు వేస్తారు. 100% క్లియర్ టైటిల్ వెంచర్, ల్యాండ్ కన్వర్షన్ విత్ అండ్ మీరు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా ఉంటుందండి. మన వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఫస్ట్ మనం ఆర్చ్ గేట్ పెట్టాను కదా, అది మోడలు. కంపల్సరీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ఇది. ఎలక్ట్రిసిటీ, వాటర్ ట్యాంక్, ఓవర్ హెడ్ ట్యాంక్, వెంచర్కి మొత్తం ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది. ఆ ట్యాంక్ నుంచి ప్రతి ఫ్లాట్కి కూడా వాటర్ కనెక్షను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఈ కలికి నగర్ 2 వెంచర్లో ఏ బ్లాక్ వచ్చేసేసి 2.60 ఎకరాలు, బి బ్లాక్ వచ్చేసి 5.16 ఎకరాలు, మొత్తం టోటల్గా 7.76 ఎకరాలు. 7 ఎకరాల 76 సెంట్లు ఉంటుంది. మనకు మెయిన్ రోడ్డుకి ఇంకా ఇది ఎక్స్పాండ్ చేయడానికి కూడా పక్కన ఈ వెంచర్ని డెవలప్ చేస్తూ ఇంకా 9 ఎకరాలు కూడా వాళ్ళు కొనడం జరిగింది. అది కూడా డెవలప్మెంట్స్కి చేసి అది సేల్కి పెడతారు. మెయిన్ రోడ్ అప్రోచ్మెంట్ ఉందండి. ఈ ఫ్లాట్స్ వచ్చేసరికి 30x45 సైజులు, అంటే 3.9 సెంట్లు ఉంటుంది. అంటే గజాలకైతే 150 గజాలు. అట్లాగే 30x50 అంటే 3.44 సెంట్లు, అంటే గజాలకైతే 166 గజాలుగా చెప్పుకోవచ్చు. తర్వాత దీంట్లో ఇంకొక సైజులు కూడా ఉన్నాయి. ఏంటంటే 30x60 సైజులు, అంటే 4.13 అంటే 200 గజాలు. 45 సైజులు కూడా ఉన్నాయి. 45x45 అంటే 4.64 అంటే 225 గజాలు. పెద్ద బిట్లు కూడా ఉన్నాయి, కమర్షియల్గా ఉన్నాయి, ఇండివిజువల్గా మనం పెట్టుకోవడానికి కూడా ఉన్నాయి. దీంట్లో ప్రతిదీ మనము పెద్ద రోడ్లు అన్నిటికీ సిమెంట్ రోడ్లు వేసేస్తారు. ప్రతి ఫ్లాట్కి కూడా రోడ్లకి ఇరుపక్కల మనకు మొక్కలు వేసేస్తారు. ప్రతి ఫ్లాట్కి వచ్చేసి మనకు వాటర్ కనెక్షన్, అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంటుందండి. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి మంచి ప్రాపర్టీ అండి. మీకు ఒక 5 సంవత్సరాల్లో మంచి ఇన్కమ్స్ సంపాదించి పెట్టే అసెట్గా మీరు దీన్ని తీసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు, ప్రాబ్లం లేదు. క్లియర్ టైటిల్. ఇంకో వచ్చేసి మనకు ఈ వెంచర్కు దగ్గరలోనే సూరత్, ముంబాయి, పూణే, అర్కల్కోటు, కర్నూలు, కడప, తిరుపతి, చెన్నై 9 రాజధానులను కలుపుకుంటూ పోయేటువంటి 6 వరుసల, అంటే 6 వే బైపాస్ రింగ్ రోడ్డు కూడా నిర్మాణంలో జరుగుతుంది. వెంచర్కి దగ్గరలోనే జరుగుతుంది. ఈ వెంచర్కి దగ్గరలో కొత్త మార్కెట్ యార్డ్ కూడా ఉంటుందండి. ప్రతిదీ మున్సిపాలిటీ లిమిట్స్లోనే ఉంటుంది. దీనికి ల్యాండ్ కన్వర్షన్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. మీరు చూస్తున్నారు కదా, ఇది ఏ బ్లాక్ అండి. ఇక్కడ వచ్చేసి మనకు లాస్ట్ వరకు ఇక్కడ 30 అడుగుల రోడ్లు ఉంటుంది. మెయిన్ రోడ్ అయితే 33 అడుగుల రోడ్ ఉంది. ఇక్కడ లాస్ట్ మొత్తం ఫినిషింగ్ మొత్తం మనకు ఆర్చ్ కాంపౌండ్ వాల్ కనపడుతుంది కదా, అక్కడ దాకా వస్తుంది. ఇది వచ్చేసి మీరు చూస్తున్నది బి సెక్షన్ అండి, బి బ్లాక్. ఈ బి బ్లాక్లో అక్కడ లాస్ట్లో కనపడుతుంది ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం జరిగేటువంటి ప్లేస్. ఇక్కడ నుంచి అక్కడ మెయిన్ రోడ్డు అది మీరు చూస్తున్నారు కదా. అది ఇక్కడ పెద్ద రోడ్డు పక్కన వచ్చేటువంటి కమర్షియల్ బిట్లు తీసుకోవచ్చు. ఇటు పక్కకు వచ్చేది ఇది 30 అడుగుల రోడ్డు మీరు చూస్తున్నది. ప్రతి ఫ్లాట్కి కూడా అప్పుడే మీరు ఓవర్ హెడ్ బోర్ వేసేసి
మీకు ట్యాప్ కనెక్షన్ ఇచ్చేసినారు, చూస్తున్నారు కదా వీడియోలో. ఇక్కడ చూస్తున్నారు చూడండి, ప్రతి ఫ్లాట్కి వచ్చేసి మీకు ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే సీసీ రోడ్లు కూడా చేసేస్తారు. మీకు ఇదే రోడ్డుని కనెక్టివిటీ చేసుకుంటూ 9 ఎకరాలు నేను ఏదైతే చెప్పానో వీళ్ళు తీసుకున్నారు, అక్కడ నుంచి అప్రోడ్ తీసుకున్నారు అని చెప్పాను కదా. ఈ రోడ్డు నుంచే మనకు స్ట్రైట్గా అప్రోచ్ ఉంటుందండి, మెయిన్ రోడ్ నుంచి. ఇప్పుడు ఇందాక చూసినదైతే మనం ఫస్ట్ ఇప్పుడైతే ప్రజెంట్ ఎల్పేట ఊర్లో ఇళ్ళ నుంచి రావాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ 30 అడుగుల రోడ్డు స్ట్రైట్ నుంచి మెయిన్ రోడ్డుకి కనెక్షన్ తీస్తారు. అప్పుడు మనకి ఎట్లయితే అంటే డైరెక్ట్ మన వెంచర్కి రోడ్ బై రావచ్చు, ఇరుకు అట్లాంటివి ఇబ్బందులు ఏమి ఉండదు, మొత్తంగా బాగుంటుంది. మీ పిల్లలకి ఏదైతే మనం ఈ వెంచర్ని మనం ప్రొవైడ్ చేయడానికి కారణం ఏంటంటే, బెస్ట్గా మీరు అసెట్ కావాలి, మంచి అసెట్, ఎటువంటి లీగల్ ఇష్యూస్ లేని వెంచరు చూసుకోవాలి, మంచి ప్రాపర్టీ. రేపొద్దున రీసేల్ చేసుకోవాలంటే డ్యాన్స్ షూర్గా లేదు, కట్టుకోవాలంటే కూడా మనం ఇక్కడ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసిస్తారు. మొత్తము మీరు ప్లాన్ చూస్తున్నారు కదా, ఈ ప్లాన్ వచ్చేసి మీరు స్లాబ్ ఏరియా 900 ఎస్ఎఫ్టీలో కడుతున్నారండి. మొత్తం తూర్పైనా కానీ పడమరైనా కానీ వాట్ ఎవర్ 2 ఫేస్లకు కలిపి ఒకటే అమౌంట్ 33 లక్షలకి వీళ్ళు కంపెనీ రేటు ఫిక్స్ చేశారండి. ఆ 33 లక్షలు వచ్చేసి హౌసింగ్ ప్రాజెక్ట్, హౌసెస్ని కన్స్ట్రక్షన్ చేస్తారు. ఎందుకంటే పవర్ ఉండింది, మీకు వాటర్ ఉండింది, పైగా సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. అండ్ మీరు హౌసెస్ కూడా ఉన్నాయి, దగ్గరలో ఉన్నాయి, ప్లస్ వెంచర్లో కూడా హౌసెస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా మీకు మంచి ఆస్తి అవుతుంది. ఒకవేళ మీరు ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేసి రేపొద్దున అమ్ముకోవాలంటే కూడా అమ్ముకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా లాస్ట్లో, అది వచ్చేసి అక్కడ జరుగుతున్నది ఇది మన ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఓవర్ హెడ్ ట్యాంక్, బోర్ వేసినది, బోర్ పాయింట్. మీకు ఇక్కడ ఈ పిల్లర్స్ లేపినది ఓవర్ హెడ్ ట్యాంకు. ఇది వచ్చేసి మోడల్ అండి. వీళ్ళు ఏ విధంగా ఎక్కడైనా కానీ వీళ్ళ వెంచర్లు అంటే న్యూ కలికి భగవాన్ రియల్ ఎస్టేట్ వారి వెంచర్స్లో ప్రతి దాంట్లో కూడా ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం జరుగుతుంది. ఆ మోడల్ వచ్చేసి ఇదండి. మీకు కానీ ఇది నచ్చిందంటే మన డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఇంకొకటి దీనికి మ్యాప్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ప్రతిదీ చేయొచ్చు మీరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్, కామెంట్. థ్యాంక్ యూ.